హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ బాగున్నారు కదా? బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నిన్న మార్నింగ్ తొందరగా లేచి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి మార్నింగ్ 7కి అంతా వచ్చేసాము అని చెప్పాను కదా. సో ఆ తర్వాత 7 తర్వాత బ్లాగ్ అనమాట ఇది. సో ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి. ఇంకా మేము 7కి అంతా ఇంటికి అయితే వచ్చేసాము. మామూలుగా అయితే 7కి కాబళ్ళ అభిషేకానికి వెళ్ళాలి, కాకపోతే మేము వచ్చింది లేట్ అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి మా నాన్న కొంచెం వెయిట్ చేస్తున్నారనమాట మా కోసం. సో వీళ్ళు వస్తే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చిన కావుడికి సంబంధించినవి మేము తీసుకొచ్చినవన్నీ ఒక చోట పెట్టాను అనమాట. ఇంకా ఇంట్లో అయితే పూలు అవంతా ఉన్నాయి, అవంతాని ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంకా గుమ్మాలకి తోరణాలు అవి కట్టేసి పూలు అయితే వేసేసారు. కానీ కొంచెం ఎందుకంటే నిన్న అమ్మ వాళ్ళు కొంచెం పల్లెలో ఉంటారు కదా, సో మడినంతా నాటారనమాట వడ్లో పైరు. సో అందువల్ల వాళ్ళకి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళకు కూడాను. ఇంకా నేనైతే వెళ్ళిందే మొదలు అమ్మ పాపం ఇంట్లో వర్క్ అంతా రాత్రి 12-12:30 వరకు చేసిందంట. వచ్చేసి నిన్న ఈవినింగ్ 6 కల్లా వచ్చారంట. వచ్చిందే మొదలు ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నారు. బొడ్డమళ్ళు మడంతా నాటేసి ఇంటికి వచ్చి మళ్ళీ వర్క్ చేసుకోవటం అంటే ఎంత కష్టమో. పల్లెలో ఉండే వాళ్ళకి, పల్లెలో పంట పొలాల్లో పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఆ కష్టం అయితేనే సో ఇబ్బందిగా ఉంటే కూడాను ఏదో తనకు వీలైనంత వరకు పాపం 12-12:30 వరకు పని చేసేసి తర్వాత పడుకున్నారంట. ఇంకా నాన్నైతే పూలు తీసుకొచ్చారు కానీ కట్టలేదు, ఎందుకంటే అంత లేట్ అయిపోయిందా పడుకునే వాళ్ళకి, ఇంకా ఒళ్ళు అలసిపోయిందని చెప్పేసి ఇంకా మార్నింగ్ చూసుకుందాంలే, ఇంకా మేము కూడా తొందరగా వచ్చేసాం కదా అని చెప్పేసి వచ్చేస్తామని చెప్పాము. ఇంకా సరేలే అని చెప్పి అమ్మ కూడా స్నానం చేసుకొని రెడీ అవుతుందన్నమాట. ఇంకా ఈలోపు నాన్న కావుళ్ళు అయితే రెడీ చేసుకుంటున్నాడు, ఎందుకంటే అభిషేకానికి వెళ్ళాలి కదా, కొత్త కావుళ్ళు కాబట్టి ఒకసారి అవన్నీ తీసి బుట్టలంతా తీసి వాటికి తిత్తులు అవి ఉంటాయి కదా, సో అవన్నీ తీసి ఒకసారి నీళ్ళల్లో వేసేయండి. ఇంకా అక్షయ పాప గుడ్డలు ఇంకా అవి 2 కలిపి నీళ్ళల్లో వేసి ఆరబెట్టి పెట్టేస్తాను అనమాట. ఒకసారి అలాగే వేయకూడదు కదా కొత్తవి, సో అందుకని ఇంకా కావుడైతే కడిగి తర్వాత ఎత్తుకొని పోవచ్చు కదా అంటే, ఎందుకంటే అభిషేకం చేసే ముందు ఆల్రెడీ ఫస్ట్ నీళ్ళు పోసి కడుగుతాం కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం కాదని చెప్పేసి చెప్పారు. ఇంక ఈలోపు నేను చిన్నగా వర్క్ చేసుకుంటుంటే మా ఆయన వచ్చాడనమాట. ఆయన వచ్చింది ఏంటంటే, టిఫిన్ ఆకలేస్తుంది తిన్నావు కదా, టిఫిన్ తీసుకొచ్చుకున్నావు కదా, తినకుండా ఇంకా ఏం చేస్తున్నావు, ముందుగా టిఫిన్ తినే తర్వాత ఏదైనా వర్క్ చేసుకో, తర్వాత ఇబ్బంది పడతావా అని చెప్పి అరుస్తున్నాడు. అంటే తిడుతున్నారనమాట. అరుస్తున్నారంటే అదేదో పెద్ద ఇది అనుకోద్దండి, తిడుతున్నారు. ఇంకా సరేలే ఆయన చెప్తున్నారు కదా, అందులో నాకు కూడా వేరే ఆకలేస్తుంది, ఎందుకంటే 2:30కే లేసాను. తినేసి మళ్ళీ అయితే అమ్మకి హెల్ప్ చేద్దాంలే అని చెప్పేసి నేనైతే తినేదానికి రెడీ చేసేసుకున్నాను. ఇంకా మా తమ్ముడైతే నాకు ప్లేటు అంతా తెచ్చి ఇచ్చేసాడంట. మా తల్లి నువ్వేం చేయొద్దు, తినేసి గమ్మునే కూర్చొని నీ వల్ల అయితే ఈ పూలు కట్టు చాలు, మిగిలిన పని అంతా మేము చేసుకుంటాము, నువ్వేం చేయొద్దు అని చెప్తున్నారు. నాకు కూడా కొంచెం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఏం పని చేయం కదా, ఇంట్లో పని దొంగలం మనం. ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే అమ్మ అన్నీ చేసుకుంటుంది. మామూలుగా అయితే చేసి ఉండను, బట్ కాకపోతే అమ్మ నిన్న పొలంలో అంతా పనిచేసి మడి నాటేసి వచ్చింది కాబట్టి కష్టం, ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను కదా. సో మడి నాటి అంతా వర్క్ చేసుకొని కావుని చూసుకొని కష్టం నాకు తెలుసు. సో అందుకని చెప్పి ఏదో చిన్నగా కొంచెం అట్లా హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మా తమ్ముడైతే అస్సలు చేయనట్లేదు, మా నాన్న ఇంకా చేయనట్లేదు. మా అమ్మనే ఏదో ఒక పని అట్లా కొంచెం చిన్నగా హెల్ప్ చేయవే, నేను చేసుకుంటూ ఉంటాను, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే అట్లా అనిందనమాట. నీకు కూడా కొంచెం కష్టం లేకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఏదో చిన్న పని, మరి పెద్ద పనులు ఏం చేయదు, కూరగాయలు కట్ చేసి ఇచ్చేది, పువ్వులు కట్టేది, కూర్చొని పైకి లేకుండా ఇలాంటి పనులు చేసి చాలు అని చెప్తుందనమాట. నేనైతే చెప్తున్నాను, అయ్యో నాకేం లేదు, మా ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉన్నాను కాబట్టి చిన్నగా ఏముంది, ఏదో చిన్న పనులైనా కూడా చేస్తాను, సో నేను కూడా చేస్తాను అంటే ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోవటంలే. మా ఆయన అయితే చేయనీళ్ళే ఉండండి, ఏమి ఆడ ఏం పని పెద్దగా ఏం చేస్తుంది, ఏడవ మీకు పండగ కదా ఈరోజన్నా హెల్ప్ చేయనివ్వండి అని చెప్పేసి మా ఆయన కూడా అంటున్నారు అనమాట. ఇంకెక్కడేమో అక్షయ పాప కూడా వచ్చేసింది, దానికోసం నేను టిఫిన్ తీసుకున్నాను కదా ఇడ్లీ. మామూలుగా అయితే అది ఇడ్లీ వద్దు నాకు దోశ కావాలని అడిగింది. ఇంకా వాళ్ళని అడిగితే ఇక్కడ దోశ వేయడానికి టైం పడుతుంది అన్నారని ఇడ్లీయే తీసుకొని వచ్చేసారు, ఎందుకంటే అక్కడ చాలాసేపు పడుతుంది ఇప్పటికీ అని చెప్పారు కదా, సో అందుకని చెప్పేసి
ఇంకా సరేలే డాడీ నేను ఇడ్లీనే తింటాను, ఇంకా ఎలాగో పూజ కూడా ఉంది కదా, సో అది కూడా ఇడ్లీనే తింటుందని చెప్పేసి రైస్ తినేటకంటే తినండి, వాళ్ళిద్దరికి నాకు వద్దులే మమ్మీ నువ్వు తిను అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే రైస్ తింటున్నాను. ఇంకా వాళ్ళ కోసం వడలు తర్వాత ఇడ్లీ తీసుకొచ్చుకున్నాము. వడలు అయితే మరి పెద్ద పెద్దగా ఎంత పెద్దగా ఉన్నాయో సో చూపిద్దాం అనుకున్నాను కానీ మరీ పెద్దగా ఉన్నాయి, నాకే కొంచెం ఒకలా అనిపించింది. సో అందుకనే చూపించలేదనమాట. ఇంకా నేనైతే ఫుడ్ అయితే తింటున్నాను టిఫను. ఇంకా వాళ్ళైతే మామూలుగా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. నాయనైతే కావులన్నీ క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంకా నేను అవైతే ఉతికి ఆరేసి వచ్చేసాను అంతే. ఇంకా పూజా పాప అయితే ఆడుకుంటూ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ ఏమో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నారా, అమ్మేమో పనిలో బిజీగా ఉందన్నమాట. వంట చేసుకోవడానికి అన్నీ రెడీ చేస్తుంది, తలిగేయాలి కదా, సో అందుకని చెప్పేసి స్నానం చేసుకొని. సో మా అమ్మ చెప్తుంది నువ్వు కొంచెం తొందరగా తినేసి కూరగాయలు కొంచెం కట్ చేసేయి, ఆ వేళకు నేను పప్పు అంతా పెట్టేసి వస్తాను పాయసానికి తర్వాత అన్నంకి అని చెప్పేసి వచ్చింది. చెప్పింది అనమాట. నేనేం చెప్పానంటే సరే మా ఓ పక్క అన్నము ఇంకో పక్క స్టవ్లో పప్పు పెట్టే సాంబార్కి నేను తొందరగా తినేసి ఇవన్నీ కట్ చేయిస్తాను, తర్వాత కావాలంటే నేను చేస్తాను, వంట వరకు నేను చేస్తాలే అంటే అస్సలు వద్దు, సరే నువ్వు సాంబార్ వరకు చెయ్యి, మిగిలిన వంట అంతా నేనే చేస్తాను. ఇంక ఈలో పెద్దమ్మ కూడా వచ్చేసింది. మా ఆయన నేను తినట్లేదని చెప్పి ఒకటే తిట్లు, నేను తినేంత వరకు ఈడే కూర్చుంటానని చెప్పేసి కూర్చున్నాడు. కొంచెం హ్యాపీ. ఇంకా ఆయన అయితే తినమని అడిగితే తినలేదనమాట. నాకు ఇప్పుడే వద్దు, నేను ఇప్పుడే తినను, నేను ఇంతకుముందే కాఫీ తాగాను, సో నాకు వద్దు అని చెప్పారనమాట. ఆయనకి ఇంట్లో అస్సలు ఈరోజు పండుగ కదా, ఇంట్లో ఏదైనా చేస్తే ఆయన టిఫిన్ ఐటమ్స్ అవి ఏమీ వద్దులే, ఎందుకంటే ఇంట్లో ఈరోజు అందరూ ఫాస్టింగ్ ఉంటారనమాట. కావిడికి తలిగేసేంత వరకు అందరూ ఫాస్టింగ్ ఉంటారు. ఎందుకు అంటే అది ఫస్ట్ నుంచి వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఇంట్లో. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయి ఉంటుంది. మాకు చిన్నప్పుడు నాన్న వాళ్ళు వచ్చి 10:30, 11, 12 కూడా అట్లా అయిపోతుంది అనమాట. సో అంతవరకు ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు తినరు, ఫాస్టింగ్ ఉంటారు. కావిడికి తలిగేసి తర్వాత సాంబ్రాణేసి దండం పెట్టుకున్న తర్వాతే తింటారనమాట. ఇంకా వాళ్ళకైతే అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఇంకా నేను పిల్లలు ఉండలేం కదా, సో అందుకని చెప్పేసి ఉండలేదు. ఇంకా మా ఆయన నా ఒక్కరి కోసం మీరు టిఫిన్ ఏం చేస్తారులే, నేను పోయి హోటల్లో తినేస్తానన్నారు. నేను చెప్పాను కావాలనే నువ్వు వద్దంటున్నావు కదా, హోటల్లో బాగా కావాలనుకుని తినచ్చు అన్ని రకాలు అని చెప్పేసి, ఇంట్లో అయితే ఒక రకమే, హోటల్లో అయితే ఎన్ని రకాలు తినచ్చు చెప్పండి అటని అంటే నవ్వుకొని ఇంకా ఆయన వెళ్ళిపోయారనమాట. ఇంకా పుంగూరుగా వెళ్ళాలి, దగ్గరే ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకా తప్పదు కదా, ఆయనకు కూడా ఇంట్లో కొంచెం బోర్ కొట్టేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి అట్లా పోయేసి వస్తానన్నారు. సరే వెళ్ళేసి రా అని చెప్పా. ఇవైతే అక్షయ గుడులు ఆరిపోయాయి. ఇంకా కావుళ్ళన్నీ తీసుకొని అభిషేకానికి అయితే వచ్చేసారనమాట. మా ఇంటి పక్కన ఉంటుంది ఈ గుడి. చాలా వరకు వీడియోలో ఈ గుడి చూపించాను నేను, ఎందుకంటే మా ఎంగేజ్మెంట్ అయింది ఈ గుడిలోని, మా పిల్లలందరికీ నామకరణం చేసింది ఈ గుడిలోనే, అండ్ చాలా వరకు పూజలు అన్నీ జరిగేది ఈ గుడిలోనే అనమాట. ఇది సీతారాముల టెంపుల్ అండి, రామస్వామి టెంపుల్. ఇంకా కావుళ్ళు అయితే వచ్చాయి. ఇంక ఇవి రెండు ఏమనుకుంటున్నారేమో, సన్నగా కమ్మీలు ఉన్నాయి ఏమని. ఈ సన్నగా ఉండేవి శూలాలండి. సో వాళ్ళు నోటికి గుచ్చుకుంటారంట. నాకైతే ఇంత పెద్ద పెద్ద శూలాలు గుచ్చుకోవటం ఫస్ట్ టైం చూడటము, అండ్ చాలా భయంకరంగా ఉన్నాయి, మరి లావుగా ఉన్నాయండి. చిన్న పిల్లలు, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కాదు. ఎందుకు అంత బలంగా ఏం కోరుకున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడిని మరీ బలంగా కోరుకున్నట్టున్నారు. పెద్దవి ఎంతెంత పొడుగు ఉన్నాయో చూడండి, అసలు ఒక్కోటి ఎంతెంతలా ఉన్నాయో. నేను షార్ట్ వీడియోలో కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, వాళ్ళు గుచ్చుకొని ఆడ గుచ్చుకున్న తర్వాత నిలబడుకున్నట్టు మీరు గమనించినట్లయితేనే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. బయట మా ఆయన ఉన్నారు, నేను చూపిస్తే ఆయనకి కొంచెం తిడతని అట్లా పోతే కనుక ఇంకా పెద్ద శూలాలు, తర్వాత కుక్కీలంతా వీపు గుచ్చుకొని రథాన్నట్ట లాగుతారు, అవన్నీ చూస్తే ఏమైపోతావు నువ్వు అట్లా అన్నారు. నాకు అనిపించింది దేవుడు మరి అంత భయంకరంగా మొక్కుకొని, అంత భయంకరంగా మరి వెనకాల వీపుకి అవి కమ్మీలు అవి గుచ్చుకొని రథం లాగే అంత, అవన్నీ నాకు ఎందుకో కొంచెం భయం వేస్తుంది. అంత ఇదిగా చేయమని దేవుడు అడగడేమో అనిపిస్తుంది. మన భక్తి మనకు ఉంటే చాలేమో అని. అంటే నేను అట్లా చేసే వాళ్ళని తప్పు పట్టడం అని కాదు, కానీ తప్పు పట్టట్లేదు, కాకపోతే వాళ్ళు కొంచెం చూసుకుంటే బాగుండు, రేపు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చినా దేవుడు అట్లన్నీ ఏం చేయనివ్వడని తెలుసు. కాకపోతే ఎందుకు అంత భయంకరంగా, దేవుడు అంటే భక్తి ఉండాలి, మరి అంత భక్తి ఉండకూడదేమో. భక్తి అంటే ఉండాలి,
అది దేవుడికి ఏదో ఒకటి మొక్కుబడి చేసుకోవాలన్నమాట. పిల్లలు కావాలనుకుంటే సరే కావిడి మొప్పిస్తాం మనం, ఇలాంటివి ఏదైనా సింపుల్గా తీసుకుంటే కూడా దేవుడు కూడా సంతోషిస్తాడు కదా. మరి అంత భయంకరంగా మొక్కుకొని నాకు నువ్వు చేయాల్సిందే ఇలాంటివే చేయాలి అని దేవుడు ఏం చెప్పలేదేమో అన్న నా ఫీలింగ్. సో అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, అందరికీ ఇలాగే ఉండాలి అని కాదు. దీని గురించి మళ్ళీ కొత్తగా ఏవో ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారేంటి అట్లా మాట్లాడుతున్నారేంటి అని కామెంట్లు చేయకండి. ఏమంటే నాకు అలా అనిపించింది, అంత బలంగా దేవుడు కావాలని కోరుకోడు కదా. కావడిస్తామనో లేదా పిల్లలతో ఎత్తిస్తామనో లేదా ఏదైనా జరిగితే ఇట్లా 10 మందికి భోజనం పెడతామనో, లేకపోతే మీకు ఇప్పుడు ఏదైనా పూజ చేయిస్తామనో, అర్చన చేయిస్తామనో, లేకపోతే పూలలు అలా ఏదో ఒకటి మొక్కుకుంటే సరిపోతుందేమో. ఇట్లాంటి భయంకరమైన అలాంటివన్నీ మొక్కుకొని మీరు బాధపడి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టి దేవుడిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నా అభిప్రాయం అన్నమాట. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. బయట బలంగా నేను వాళ్ళని ఎవరిని ఏం అనట్లేదు అనమాట. ఎందుకు అంటే ఏదో చేసేవాళ్ళని మీరు ఎందుకు కించపరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నారా, దేవుడు అంటే ఎవరెవరు భక్తి వాళ్ళకు ఉంటుంది, మీరు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పి కామెంట్లో చెప్తారనమాట. ఎందుకు మీరు ఇట్లా మాట్లాడతారు అట్లా ఇట్లా అని. సో నేను దానికోసం చెప్తున్నాను. నాకు ఎందుకు అవన్నీ మీరు ఇబ్బంది పడేదానికేనేమో అనిపిస్తుంది, దేవుడు అవన్నీ కావాలని అడగడేమో అనిపించింది. సో అందుకని చెప్పాను అంతే. అది నా ఒపీనియన్ మాత్రమే కాబట్టి దానికి సంబంధించి పిచ్చి పిచ్చి కామెంట్స్ అవి ఏం పెట్టకండి. సో నా ఒపీనియన్ మాత్రమే. దీంట్లో ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ క్షమించేయండి, ఎందుకంటే అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్న చూలాలు గుచ్చుకున్నారు ఇక్కడ నాలుగు పైన. నేను అది కూడా చెప్తాను, ఎందుకంటే అది చాలా చిన్నగా ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా ఆ చిన్న గుచ్చుకున్నప్పుడు కూడాను నొప్పే కదండి. ఇంత పెద్దగా గుచ్చుకున్నప్పుడు నొప్పి వస్తుంది, అంత చిన్నగా గుచ్చుకున్నప్పుడు నొప్పి వస్తుంది. రెండో ఒకటే కదా, అదేదో పెద్దవే గుచ్చుకుందాంలే అనుకుంటారేమో. అదేంటంటే పెద్దవి గుచ్చుకున్న వాడికి ఈ పక్క ఒకడు ఆ పక్క ఒకడు పట్టుకో ఉండాల్సి వచ్చిందనమాట. నెక్స్ట్ నేను రేపు అప్లోడ్ చేసే వీడియోలో చేస్తాను చూడండి. అందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్నగా గుచ్చుకున్న వాళ్ళేమో గుచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉండి ఏదైనా కోరికలు కోరుకొని అవి నిజమై ఉంటేనే భక్తితో వాళ్ళు గుచ్చుకున్నారు. నిమ్మకాయలు తర్వాత శూలాలు కూడా. నేను అందరినీ తప్పు పట్టట్లేదు ఎవరిని, కాకపోతే మరీ అంత భయంకరంగా ఉంటే దేవుడు కూడా భయపడతాడేమో. చిన్న ఇదనమాట. అది నా ఒపీనియన్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఈ విషయాలు చెప్పి సారీ అండి. నేనైతే నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నాకు అనిపించింది ఎందుకో అంత బలంగా ఉండటం కూడా ఎందుకులే అంత మరి. రేపు పిల్లలు ఎవరైనా చూస్తే వాటిని భయపడతారు కదా. పూజ పాప అయితే ఏడ్చేసింది అనమాట. అవి చూసి వాళ్ళు అట్లా గుచ్చుకుని అట్లా నిలబడుకొని బొట్లు అవి పెట్టుకొని ఉంటే వాళ్ళ పిల్లలు కూడాను రేపు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళు పెట్టుకునేది 1-2 గంటలు ఎంతసేపు అయినా కూడా దేవుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించడం తెలుసు. కాకపోతే తర్వాత అయినా కొంచెం మీకే ఇబ్బంది అవుతుందేమో అని. సో కోరికలు కోరుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఏదో అర్చనలు, అభిషేకాలు, లేకపోతే పూలతో అర్చనలు ఇలాంటివి ఏమైనా కోరుకొని, లేకపోతే 10 మందికో 100 మందికో భోజనం పెట్టిస్తానని మొక్కుంటే అప్పుడు కూడా మనం కోరికలు నెరవేరుతాయి. ఇలా కఠినంగా చేసుకుంటేనే కోరికలు నెరవేరుతాయని ఏం లేదు అన్నది నా అభిప్రాయం. సో అందువల్ల చెప్తున్నాను అంతే. ఇక్కడైతే అభిషేకం అయితే స్టార్ట్ చేసేసారు ఫుల్గా. ఇక్కడైతే గురుస్వామి కూడా వచ్చేసారనమాట. సో గురుస్వామి వచ్చిన తర్వాత బంపర్లు వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ పాటికి వాళ్ళు కొట్టుకుంటున్నారు బంపర్లు, వీళ్ళ పాటికి వీళ్ళు అభిషేకాలు అవి చేసేస్తున్నారు అనమాట. అభిషేకము ఇంకా ఎవరు వచ్చిన తర్వాత, గురుస్వామి వచ్చిన తర్వాత మంత్రాలు అవి చదువుకుంటే అభిషేకం అయితే చేస్తున్నారు. ఇది మా ఇంటి పక్కన ఉన్న గుడి అనమాట. చూడండి, అభిషేకం అంతా చేసేసిన తర్వాత కావుళ్ళంతా కడిగేసి ఇంకా ఆ తర్వాత బొట్లు అయితే పెట్టుకోవడానికి గంధము పసుపు కలిపి మిక్స్ చేస్తారనమాట. గంధము పసుపు ఇంకా అత్తర్లు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టి అవన్నీ కలిపి మిక్స్ చేసి తర్వాత వాటిని కావుళ్ళకి పూసి పసుపు కుంకుమ గంధం అంతా అలంకరిస్తారనమాట. సో అలా అది చేస్తున్నారు. చూడండి, ఇక్కడేమో పసుపు, గంధము, అత్తర్లు, రోజ్ వాటరు, తర్వాత ఇది జవ్వాది ఉంటుంది కదా, సో జవ్వాది పౌడరు అన్నీ మిక్స్ చేశారు వీటిలో. ఇంకా వాటరు అన్నీ కలిపి మిక్స్ చేసి కావుళ్ళకైతే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పసుపు అయితే పూస్తున్నారు అనమాట. ఒక్క చోట కూడా గ్యాప్ ఇవ్వకుండా
పూర్తిగా పూస్తారు. సో బుట్లంతా నీట్గా కడిగేసి బుట్టలో కూడా ఏవోవో వేస్తారనమాట. నేను ఈసారి చూపిద్దాం అనుకున్నాను కానీ నిజంగా నాకైతే కుదరలేదు, టైం సరిపోలేదు. ఇంట్లో ఇంకా కాబోర్డ్ అంతా రెడీ చేసాం కదా. కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడే వేసేస్తారనమాట. ఇంకొన్ని ఐటమ్స్ అయితే మనం ఇంట్లో వేసుకోవాలి. యాక్చువల్గా అవి కూడా ఇక్కడ తీసుకొస్తారు. బట్ ఈరోజు ఎందుకో ఒక 2-3 ఐటమ్స్ మిస్ చేశారనమాట తీసుకురావటము. సో అందుకని చెప్పేసి, అంటే ఎవరు చెప్పినా కూడా ఎట్లా మిస్ అయిపోయాయో వాళ్ళకే తెలీదు. అలా లిస్ట్ వేసింటే ఆ లిస్ట్లో ఇచ్చుంటే వాళ్ళే షాప్లో వాళ్ళు ఆ లిస్ట్లో ఉండే ఆ ఐటమ్స్ మాత్రం మిస్ చేసేసారంట. సో అందుకని చెప్పేసి ఇంక ఇవి తీసుకొచ్చారనమాట. సో అవి మాత్రం ఇంట్లో అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ చెప్తున్నారనమాట, ఈ 2-3 ఐటమ్స్ మాత్రం మిస్ అయిపోయాయి, మీరు ఇంట్లో ఉంటే కనుక తప్పకుండా కావుళ్ళకి వెయ్యండి, అవి ఖచ్చితంగా వేయాల్సినవి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా సరేలే అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇంకా నేను అభిషేకం చుట్టానికి వచ్చాను. సో మా అత్త పలకరిస్తుంది, ఏమీ ఎట్టుండదు, హెల్త్ బాగుండదా అట అనేసి. ఇంకా నేను మాట్లాడి చూసి అలసిపోయాను. మా సైడ్ అయితే వీటిని పంపర్లనే అంటాము. కొడతారు కదా అవి. డోళ్ళు వేరే, పలకలు వేరే, సన్నాయిలు అవంతా వేరే స్వామి. కానీ ఈ స్వామివారికి మాత్రం కొట్టే ఈ పంపర్లు వేరేగా ఉంటాయి. అండ్ వాటిలో వచ్చే సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. కాకపోతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేర్లో పెట్టి పిలుచుకుంటారేమో. మా వైపు పంపర్లనే అంటాము. ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళంతా చాలా రోజుల తర్వాత వచ్చావు కదా ఊరికి, ఎలా ఉన్నావు ఏంటి అని పలకరిస్తుంటే చాలాసేపు ఒక 1/2 అవర్ అలా నిలబడుకొని ఉండిపోయాను అనమాట. నాకైతే కష్టంగా అనిపించింది ఎంతసేపు నిలబడుకోవటం. అందులోనూ కొంచెం కాళ్ళు బాగా ఊదేశాయి అనమాట. అందుకని చెప్పేసి ఇబ్బందిగా అనిపించింది. ఇంక ఇక్కడైతే పూజ అంతా ఫినిష్ చేసేస్తున్నారు. చూడండి, ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి అలా వాళ్ళు తెచ్చిన ఐటమ్స్, వేయాల్సిన ఐటమ్స్ అవి వేస్తున్నారు. అన్నీ తీసుకొని వచ్చి ఎవరింట్లోనే పెట్టుకోరనమాట. అన్నీ తీసుకొచ్చి ఇలా దేవాలయంలో పెట్టేస్తారు. అన్నీ కావిడికి సంబంధించినవి ఏదైనా సరే అన్నీ, పూజకు కావాల్సినవి, తర్వాత అభిషేకానికి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి ముందుగా దేవుడి రూమ్లో పెట్టేస్తారు. తర్వాత అందరూ స్నానాలు చేసుకొని వచ్చి తర్వాత అన్నీ దేవుడి రూమ్ నుంచి ఎత్తుకొని స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ పంపర్లు కొడుతూ ఉంటే మా పిల్లలు చూడండి డ్యాన్స్లు వేస్తున్నారు. పూజ పాప నాకైతే నిజంగానే ఆశ్చర్యం వేసింది, ఇది డ్యాన్స్ వేస్తుంది ఏంటంటే. మామూలుగా అక్షయ వేస్తుంది అనమాట. ఇంకా వీడు సాత్విక్ వాళ్ళ అమ్మ వాళ్ళంతా వచ్చేసారు ఇంటికి. ఇంకేమంటే వాళ్ళు కూడా చెప్పాము 7కి అంతా వచ్చేయాలి, స్టార్ట్ అయిపోతుంది అభిషేకం దగ్గర ఉండాలి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉంటే వాళ్ళు ఎప్పుడో వచ్చి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసాడనమాట వాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళంతా వచ్చేసారని. ఇంకా చూడండి వీళ్ళు శూలం ఎంతమంది ఎత్తుకొచ్చి పెడుతున్నారో. దీన్ని గుచ్చుకొని వాడు ఇబ్బంది పడాలి. భక్తి ఉండాలి, మరి ఇలా ఉండకూడదేమో అని నా ఫీలింగ్ అనమాట. అంతే నాకు అనిపించింది. ఏదో చిన్న సూర్యాలు గుచ్చుకొని దేవుడికి మొక్కుకొని ఒక 10 మందికి అన్నం పెడితే దానికి ఎంత తృప్తిగా ఉంటుంది తెలుసా. దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి అంత కడుపు నిండా భోజనం పెట్టిన, అవసరంలో ఉన్నవాడికి ఏదైనా అంత డబ్బు సాయం చేసిన, ఇలాంటివి కోరుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. సో అందుకే చెప్పాను అనమాట. ఇంకైతే అక్షయ్ పాప కూడా డ్రెస్ వేసుకొని వచ్చేసింది. ఏమంటే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటేనే వాళ్ళు కావుళ్ళు ఎత్తి తల మీద పెడతారనమాట. లేదనుకోండి కొత్త గుడ్డలైనా వేసుకొని ఉండాలి, తడిగా ఉండాలి. గుడ్డలు తడి బట్టలు ఉంటేనే కూడా పెడతారు వాళ్ళు. కావిడి ఎత్తి ఇక్కడ నుంచి ఎత్తి తల మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి. నాన్నేమో పిలుస్తున్నాడు అనమాట పిల్లల్ని. ఇంకా పూజ అంతా అయిపోయింది, అభిషేకం అంతా అయిపోయింది కదా, సరే రాండి పోదాము అటనేసి. ఇంకా పిల్లలు కదా కొంచెం కావుళ్ళు తడిగా ఉన్నాయి, వేరే బరువుగా ఉంటాయి కదా, సో నేనే ఎత్తుకుంటానులే అని చెప్తున్నారనమాట నాన్న. ఇంకా సరేలే అని చెప్పాను. ఇంకైతే టెంకాయలంతా కొట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. హారతి ఇచ్చేసిన తర్వాత గురుస్వామికి తాంబూలం ఇచ్చేసారనమాట. తాంబూలం ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి అంతా చేసేసి
బయలుదేరుతున్నారు కావుళ్ళు ఎత్తుకొని ఇంటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వేళకంతా ఇంట్లో భోజనాలు అంతా చేసేసి ఉంటారు. కరెక్ట్గా చేయకపోయినా కూడా కరెక్ట్గా ఒక 12 నుంచి అనమాట స్టార్ట్ అయితే ఊర్లో ఇంటింటి దగ్గరికి పోయి వాళ్ళని తోడుకొని రావాలి కాబట్టి ఇంటింటి దగ్గరికి వెళ్ళి పంపర్లు అవి కుట్టి వాళ్ళని ఖచ్చితంగా ఒక్కో మనిషినే తోడుకొని రావాలన్నమాట. ఇక్కడికి గుడి దగ్గర వదిలేసి తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళాలి. సో అందువల్ల మరీ ఎక్కువ లేట్ అయిపోతుంది. 70 కావుళ్ళు వచ్చాయండి. సో 70 కావుళ్ళు అంటే తమాషా కాదు కదా. సో 70 మందిని తోడుకొని రావాలి. సో అందుకని చెప్పేసి వీళ్ళు 12కే స్టార్ట్ చేసేస్తామని చెప్పారు. ఇంకా కొద్దిసేపు అలా భజన చేసి ఇంకా నాన్న వాళ్ళు అంటే ఈసారి అందరితో కూడా వెళ్ళలేదన్నమాట. ఈసారి టూర్ వెళ్తున్నారు అందుకని చెప్పేసి తిరుగుతానికి వెళ్ళారనమాట కార్లో. సో అందుకని ముందుగానే బయలుదేరేస్తాం మేము. సో మీరు కొంచెం ముందుగానే వచ్చేయండి అని చెప్పేశారనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆరోహార అని చెప్పి కావుళ్ళు అయితే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి తలిగేయడానికి పూజ చేసి తలిగేసి పెట్టుకొని వాళ్ళు కూడా తలిగేసేంత వరకు పూజ చేసేంత వరకు కావుడితే వాళ్ళు ఎవ్వరూ భోజనం తినరు. ఇంకా వాళ్ళు కూడా తినకుండా ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇంటికి వెళ్తున్నారు. మా నాన్న అయితే తీసుకొని ఇంటికి వచ్చేసారనమాట. ఇంకా పిల్లలు వెనకే ఉన్నారు. తర్వాత మేము ఎత్తుకుంటాంలే నీకు బరువు అట్లా అని చెప్పి వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట కావుళ్ళు. గుడి దగ్గర ఏమన్నారా ఎత్తుకున్నారు అట్లా అంటే బరువులేమ్మ వద్దు అని చెప్పారనమాట నాన్న. సరేలే అని చెప్పాను. ఇంకా వీళ్ళకి మీద కావుళ్ళు పెట్టే కనుక ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు ఇలా ఎత్తుకుంటూ ఉంటే. సో బ్లాగ్ అయితే ఇక్కడికి నేను ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. కావుడికి పూజ ఎలా చేసాం, నైవేద్యం ఏమేమి చేసాం, పూజ ఎలా చేసుకున్నాం ఇంట్లో, అండ్ మేము ఎలా రెడీ అయ్యాం, పిల్లల్ని ఎలా రెడీ చేసాము, అంటే పిల్లలు ఎలా కావుడిస్తారు, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ సలహాలు కామెంట్లో తెలియచేయండి. సో దీంట్లో నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. మీరు దాన్ని పర్సనల్గా తీసుకొని ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ పెట్టకండి. సో నాకు అలా అనిపించింది అని చెప్పాను అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సో తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి.